శ్రీ మహావిష్ణు సతీదేవి మృతదేహాన్ని తన సుదర్శన చక్రంతో ఖండిస్తాడు. అప్పుడు సతీదేవి శరీర భాగాలు ముక్కలై భూమిపై పడతాయి. అవి పడిన ప్రదేశాలనే శక్తిపీఠాలు అంటారు. అతి ముఖ్యమైన శక్తిపీఠాలు 18గా మన పురాణాలలో చెప్పబడింది. ఆ 18 శక్తిపీఠాలు ఏమిటి, అవి ఎక్కడ వెలిసి ఉన్నాయి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. బ్రహ్మదేవుని కుమారుడు అయిన దక్ష ప్రజాపతికి 53 మంది కుమార్తెలు ఉండేవారు. ఆ కుమార్తెల్లో 27 మందిని చంద్రుడికి, 13 మందిని కశ్యప మహర్షికి, 10 మందిని ధర్మునకు, ఒకరిని అగ్నికి, ఒక కుమార్తెను వేరే వారికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. మిగిలిన కూతురే సతీదేవి. సతీదేవి సాక్షాత్తు ఆదిపరాశక్తి ప్రతిరూపమని చెప్తారు. అయితే ఆమెకు శివుడంటే మొదటి నుంచి చాలా ఇష్టం ఉండేది. నిత్యం ఆ పరమేశ్వరుని పూజిస్తూ కాలం గడిపేది. అందువల్ల ప్రజాపతి ఆమెను చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేయలేదు. సతీదేవిని తన తండ్రి అయిన దక్ష ప్రజాపతి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికిచ్చి పెళ్లి చేయడానికి ఎందుకు ఒప్పుకోలేదు, శివుడంటే ప్రజాపతికి ఎందుకు కోపం అనే పురాణ కథ ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రుడికిచ్చి పెళ్లి చేసిన దక్షుడి 26 మంది కుమార్తెలు తన తండ్రి దగ్గరకు వచ్చి తమ భర్త అయిన చంద్రుడు రోహిణిని తప్ప మమ్మల్ని పట్టించుకోవడం లేదని తండ్రికి చెప్తారు. అప్పుడు దక్ష ప్రజాపతి చంద్రుడిని పిలిచి మందలిస్తాడు. అయినా కూడా చంద్రుడు మిగతా భార్యలను పట్టించుకోకుండా రోహిణితోనే ఉంటాడు. దాంతో దక్షుడు కోపంతో చంద్రుడిని కురూపిగా మారమని శాపం పెడతాడు. అప్పుడు నారదుడు సలహా ఇవ్వడంతో చంద్రుడు శివుడి దగ్గరకు వెళ్లి ఆ శాపం నుండి విముక్తి కలిగించమని వేడుకుంటాడు. అప్పుడు శివుడు ఆ శాపం నుండి విముక్తి కలిగిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న దక్ష ప్రజాపతి శివుడిపై కోపంతో పగ పెంచుకుని సతీదేవిని శివుడికిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోలేదు. అయినా శివుడి మీద ఉన్న ఇష్టంతో సతీదేవి తన తండ్రికి విరుద్ధంగా పరమేశ్వరుని వివాహమాడుతుంది. దాంతో దక్షుడు శివుడిపై మరింత కోపాన్ని పెంచుకుంటాడు. దీనితో పాటు ఒకనాడు బ్రహ్మ యాగం తలబెడతాడు. ఆ యాగానికి సకల దేవతలు వస్తారు. చివరన బ్రహ్మ కొడుకు అయిన దక్ష ప్రజాపతి వస్తాడు. అతడిని చూసి అందరూ లేచి గౌరవాన్ని ఇస్తారు. త్రిమూర్తులు మాత్రం లేవకుండా ఉంటారు. అప్పుడు దక్షుడు బ్రహ్మ నాకు తండ్రి, విష్ణువు నాకంటే పెద్దవారు, కాబట్టి వారు నాకు గౌరవం ఇవ్వనవసరం లేదు. కానీ శివ, నేను నీకు మామని అవుతాను. నన్ను చూసు కనీసం లేవని కూడా లేవలేదు. మామ వచ్చినప్పుడు నిల్చోవాలని తెలియదా అని మందలిస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న దేవతలందరూ త్రిమూర్తులు మనకు ఆది దేవుళ్ళు, వాళ్ళ తర్వాతే మనం, వాళ్ళేంటి నీకు మర్యాద ఇచ్చేది అంటూ దూషిస్తారు. దాంతో దక్షుడు శివుడిపై మరింత కోపాన్ని పెంచుకుని శివుడు లేకుండా మహాయాగాన్ని నేను జరిపిస్తానని బృహస్పతి సహాయంతో దక్ష యాగాన్ని జరిపిస్తాడు. ఆ మహాయాగానికి సకల దేవతలకు దేవుళ్లకు ఆహ్వానం పంపిస్తాడు. కానీ ఆ పరమేశ్వరుడు మాత్రం పిలవలేదు. శివుడు లేని యాగానికి మేము రామని బ్రహ్మ విష్ణు ఆ యాగానికి వెళ్లలేదు. కానీ సతీదేవి మాత్రం తండ్రి అయిన దక్షుడు చేసే యాగాన్ని చూడాలని పిలవకపోయినా పుట్టింటి మీద ఉన్న మమకారంతో వెళుతుంది. అప్పుడు దక్షుడు సతీదేవిని, ఆ శివుణ్ణి సమస్త జనుల ముందు ఘోరంగా అవమానిస్తాడు. ఆ అవమానం తట్టుకోలేక సతీదేవి అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. అప్పుడు ఆగ్రహంతో రగిలిపోయిన పరమేశ్వరుడు యాగాన్ని ధ్వంసం చేస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు దుఃఖంతో సతీదేవి శరీరాన్ని తన భుజంపై వేసుకుని వీరాగిలా తిరుగుతుంటాడు. లోక బాధ్యతలను మరిచి తన కర్తవ్యాలను పక్కన పెట్టి కోపంతో రగిలిపోతుంటాడు. శివుడు అలా ఉంటే సృష్టికి చాలా నష్టం కలుగుతుందని శ్రీ మహావిష్ణు సతీదేవి మృతదేహాన్ని తన సుదర్శన చక్రంతో ఖండిస్తాడు. అప్పుడు సతీదేవి శరీర భాగాలు ముక్కలై భూమిపై పడతాయి. అవి పడిన ప్రదేశాలనే శక్తిపీఠాలు అంటారు. ఈ శక్తిపీఠాలు ఎక్కడైతే పడ్డాయో ఆ ప్రదేశంలో అమ్మ ఎక్కడ ఉంటే అయ్య కూడా అక్కడే ఉంటాడు. కాబట్టి ఆ పరమేశ్వరుడు కూడా వెరసి భక్తులకు దర్శనమిస్తాడు. అయితే పురాణాల ప్రకారం ముఖ్యమైన శక్తిపీఠాలు 18గా పేర్కొనబడ్డాయి. ఆ 18 శక్తిపీఠాలు ఏమిటి, అవి ఎక్కడ వెలిసి ఉన్నాయి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. శక్తిపీఠాలలో మొదటిది శాంకారి దేవి ఆలయం. ఈ దేవాలయం శ్రీలంకలోని ట్రింకోమలి అనే ప్రాంతంలో వెలసి ఉంది. ఈ ప్రదేశంలో సతీదేవి మొలభాగం పడినట్లు మన పురాణాలు చెప్తున్నాయి. అయితే చోళులు పల్లవుల కాలంలో ఈ దేవాలయం చాలా అభివృద్ధి చెంది ఆ మాతకు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరిపించేవారు. అయితే 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారు ఈ పురాతన ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఆలయం మొత్తం ధ్వంసం అయినప్పటికీ ఆ తల్లి విగ్రహం మాత్రం అలాగే ఉండడంతో పక్కనే నూతనంగా ఆలయాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారు. రెండవ శక్తిపీఠం కామాక్షి దేవి ఆలయం. ఈ దేవాలయం తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. ఇక్కడ వెలసిన ఈ తల్లిని కంచి కామాక్షి దేవి అని కూడా భక్తులు పిలుస్తారు. అయితే ఈ ప్రదేశంలో సతీదేవి వీపు భాగం పడినట్లు మన పురాణాలు చెప్తున్నాయి. సకల దేవతల నుంచి సాధారణ ప్రజల వరకు ఈ మాతని పూజిస్తున్నారు. మన దేశంలో ఉన్న అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రాలలో ఈ కంచి కామాక్షి దేవి ఆలయం కూడా ఒకటి.
ఇక మూడవ శక్తిపీఠం శృంఖలాదేవి ఆలయం. ఈ దేవాలయం పశ్చిమ బెంగాల్లోని ప్రద్యుమ్న నగరం అనే ప్రదేశంలో ఉంది. ఇక్కడ సతీదేవి పొట్టభాగం పడినట్లు చెప్తారు. ఇక్కడి ప్రజలు ఈ అమ్మవారిని అత్యంత భక్తి భావాలతో పూజిస్తారు. నాలుగవ శక్తిపీఠం చాముండి దేవి ఆలయం. ఈ దేవాలయం కర్ణాటకలోని మైసూరులో క్రౌంచ పట్టణం అనే ప్రదేశంలో ఉంది. ఇక్కడ అమ్మవారి శిరోజాలు పడ్డాయని భక్తులు చెప్తారు. ఈ అమ్మవారిని చాముండేశ్వరి దేవిగా కూడా భక్తులు కొలుస్తారు. మైసూరు రాజవంశస్థులు తమ కులదైవంగా ఈ చాముండేశ్వరి అమ్మవారిని కొలుస్తారు. ఐదవ శక్తిపీఠం జోగులాంబ దేవి దేవాలయం. ఈ దేవాలయం తెలంగాణలోని ఆలంపూర్ అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడ సతీదేవి పళ్ళు పడ్డాయని చెప్తారు. అయితే పురాతన ఆలయం ధ్వంసం కావడంతో ఈ మధ్య ఆ దేవికి నూతన ఆలయం నిర్మించి పూజలు చేస్తున్నారు. ఆరవ శక్తిపీఠం భ్రమరాంబికా దేవి ఆలయం. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో ఉంది. ఇక్కడ సతీదేవి మెడభాగం పడినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ పుణ్యక్షేత్రం కృష్ణానది ఒడ్డున ఉంది. ఇక్కడ స్వయంగా ఆ పరమేశ్వరుడు మల్లికార్జున స్వామిగా కొలువై ఉన్నాడు. మన దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఈ శ్రీశైల లింగం కూడా ఒకటి. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని చోళులు, పల్లవులు, శాతవాహనులు, రాయల వారు ఎంతగానో అభివృద్ధి చేశారు. శక్తిపీఠం జ్యోతిర్లింగం ఒకే చోట వెలిసిన అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రం ఈ శ్రీశైల ఆలయం. ఏడవ శక్తిపీఠం మహాలక్ష్మీదేవి ఆలయం. ఈ దేవాలయం మహారాష్ట్రలోని కొల్హాపూర్ అనే ప్రాంతంలో ఉంది. మరాఠీలు ఈ తల్లిని అంబాబాయిగా కూడా కొలుచుకుంటారు. ఇక్కడ సతీదేవి కళ్ళు పడ్డాయని భక్తుల ప్రతీతి. ఈ ఆలయంలోని దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడి ఉంటుంది. అమ్మవారి తలపై 5 తలాల శేషుని ఛత్రం ఉంటుంది. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే సాధారణంగా అన్ని దేవాలయాలలో దేవతలు, దేవుళ్ళు తూర్పు లేదా ఉత్తర ముఖ ద్వారంగా ఉంటాయి. కానీ ఈ ఆలయంలో మాత్రం అమ్మవారు పశ్చిమంగా తిరిగి ఉంటారు. ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే సంవత్సరంలో 3 సార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది. ఎనిమిదవ శక్తిపీఠం ఏకవీరికాదేవి ఆలయం. ఈ దేవాలయం మహారాష్ట్రలోని మాహూర్యం అనే ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో సతీదేవి కుడిభుజం పడినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక్కడి అమ్మవారిని రేణుకామాతగా కూడా కొలుస్తారు. 9వ శక్తిపీఠం మహంకాళి ఆలయం. ఈ దేవాలయం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని అనే ప్రదేశంలో ఉంది. ఈ ప్రదేశంలో సతీదేవి పెదవి పడినట్లు పురాణాలు చెప్తున్నాయి. మహాకవి కాళిదాసుకు విద్యను ఈ అమ్మవారే ప్రసాదించిందని చెప్తారు. ఇదే క్షేత్రంలో ఆ పరమేశ్వరుడు వెలసి మహాకాళేశ్వరిగా పూజలు అందుకుంటున్నాడు. శక్తిపీఠం జ్యోతిర్లింగం వెలసిన గొప్ప పుణ్యక్షేత్రం ఈ దేవాలయం. ఇక్కడ నవరాత్రుల రోజున దేశం నలుమూల నుండి సాధువులు, అఘోరాలు వచ్చి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. 10వ శక్తిపీఠం పురుహూతికాదేవి ఆలయం. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం నందు ఉంది. ఇక్కడ సతీదేవి ఎడమ చేయి పడిందని చెప్తారు. ఈ ఆలయంలో ఆ పరమేశ్వరుడు కుకుటేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. పిఠాపురం రాజవంశస్థులు ఈ తల్లిని తమ కులదైవంగా పూజించేవారు. 11వ శక్తిపీఠం గిరిజాదేవి ఆలయం. ఈ శక్తిపీఠం ఒడిశాలోని జాజ్పూర్ కి సమీపంలో ఉంది. ఇక్కడ సతీదేవి నాభి భాగం పడినట్లు పురాణాలలో చెప్పబడింది. ఈ దేవాలయం వైతరణి నది ఒడ్డున ఉంది. ఈ ఆలయాన్ని కోటిలింగ క్షేత్రంగా కూడా భక్తులు కొలుస్తారు. తంత్ర విద్య చేసే వారికి ఈ పుణ్యక్షేత్రం నిలయంగా భావిస్తారు. 12వ శక్తిపీఠం మాణిక్యాంబాదేవి ఆలయం. ఈ పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని ద్రాక్షారామంలో ఉంది. ఈ ద్రాక్షారామంలో సతీదేవి ఎడమ బుగ్గ పడినట్లు పురాణాలలో చెప్పబడింది. ఈ ఆలయంలో శివుడు భీమేశ్వరుడిగా కొలువై ఉన్నాడు. ఈ ప్రదేశంలోనే పూర్వం దక్ష ప్రజాపతి శివరహిత యాగం చేసి సతీదేవి మరణానికి కారణం అయ్యాడు. అందువల్ల ఈ ప్రదేశం దక్షవాటిక, ద్రాక్షారామంగా పిలువబడేది. కాలానుసారంగా ద్రాక్షారామంగా పేరు గావించింది. ఈ ఆలయాన్ని దేవతలు స్వయంగా దర్శిస్తారని పురాణాలలో చెప్పబడింది. ఇక 13వ శక్తిపీఠం కామాఖ్యాదేవి ఆలయం. ఈ దేవాలయం అస్సాంలోని గౌహతిలో నీలాచలం అనే పర్వతం మీద ఉంది. ఇక్కడ ఈ తల్లిని కామాఖ్యాదేవి అని, కామరూపిణి అని కొలుస్తారు. ఈ ప్రదేశంలో సతీదేవి యోని భాగం పడింది. ఆ తల్లి యోని భాగం ఈ పర్వతం మీద పడగానే ఆ పర్వత ప్రాంతమంతా నీలంగా మారిపోయాయి. అందువల్ల ఆ పర్వతాలను నీలాచల పర్వతాలు అని పిలుస్తారు. ఇక్కడ అద్భుతమైన విషయం ఏమిటంటే సాధారణ స్త్రీల మాదిరిగానే ఈ తల్లి నెలలో 3 రోజులు ఋతుస్రావం జరుగుతుంది. ఆ సమయంలో అక్కడి నుండి వచ్చే నీరు ఎర్రగా రక్తం లాగే ఉంటుంది. 14వ శక్తిపీఠం మాధవేశ్వర దేవి ఆలయం. ఈ దేవాలయం ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో ఉంది. ఇక్కడి అమ్మవారిని మాధవేశ్వరి అని, ఆలోపీదేవి అని కూడా పిలుస్తారు. ఇక్కడ సతీదేవి వేళ్లు పడినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఒక చెక్కను అమ్మవారిగా భావించి పూజిస్తారు. 15వ శక్తిపీఠం వైష్ణవి దేవి దేవాలయం. ఈ పుణ్యక్షేత్రం హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా అనే ప్రాంతం వద్ద ఉంది. ఈ ప్రదేశంలో సతీదేవి తలభాగం పడినట్లు చెప్తారు. అయితే ఇక్కడ నమ్మలేని అద్భుతమైన విషయం ఏమిటంటే ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. 7 జ్వాలలు పురాతన కాలం నుండి ఎలాంటి నూనె లేకుండా వెలుగుతూనే ఉంది. ఆ జ్వాలలనే దేవిగా భావించి పూజలు చేస్తూ భక్తులు ధన్యులు అవుతారు. అందువల్ల ఈ తల్లిని
తల్లిని జ్వాలాముఖి అని కూడా పిలుస్తారు. ఒకనాడు అక్బర్ ఆ జ్వాలలను ఆర్పడానికి ఎంతగానో ప్రయత్నించి ఓడిపోయి ఆ తల్లికి నమస్కరించి ఒక బంగారు గొడుగు చేయించాడు. ఇక 16వ శక్తిపీఠం మంగళ గౌరి ఆలయం. ఈ దేవాలయం బీహార్ లోని గయా అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడ సతీదేవి ఛాతి భాగం పడినట్లు చెప్తారు. బీహార్ లో ఈ తల్లిని మంగళ గౌరిగా పూజిస్తారు. పెళ్లైన ఆడవాళ్లు తమ మాంగళ్యం పటిష్టంగా ఉండాలని ఆ తల్లిని కొలుస్తారు. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1400 కాలంలో నిర్మించారు. ఇక 17వ శక్తిపీఠం విశాలాక్షి దేవాలయం. ఈ దేవాలయం ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉంది. ఈ ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడి అమ్మవారిని విశాలాక్షిగా కూడా భక్తులు కొలుస్తారు. ఇక్కడ సతీదేవి మణికట్టు భాగం పడింది. అందువల్ల ఇక్కడ ఈ మాతను మణికర్ణిక అని కూడా పిలుస్తారు. ఇక్కడ శక్తిపీఠం మరియు జ్యోతిర్లింగం ఒకే చోట వెలసి ఉంటాయి. అమ్మవారు సకల జనుల ఆకలి తీర్చే అన్నపూర్ణ దేవిగా కూడా దర్శనమిస్తుంది. ఈ ఆలయం ముందు గంగా నది ప్రవహిస్తుండడం వల్ల ఈ పుణ్యక్షేత్రం ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఇక 18వ శక్తిపీఠం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉంది. ఇక్కడ మాతను సరస్వతి దేవిగా శారదా దేవిగా భక్తులు కొలుస్తారు. అందువల్ల ఈ క్షేత్రాన్ని శారదా పీఠం అని పిలుస్తారు. ఇక్కడ సతీదేవి కుడి చేయబడిందని భక్తులు చెప్తారు. పూర్వం ఈ ఆలయం జ్ఞానానికి ప్రతీతిగా భావించేవారు. తర్వాత ఈ ప్రాంతాన్ని పాక్ ఆక్రమించుకోవడంతో ఆలయం పూర్తిగా ధ్వంసం చేయబడింది.